తొందరగా గట్టిగా यस्य भवनामरूपाभ्यां या देवी सर्वमंगलः तयो संस्मरणात् भगवान मंगलायतनं बर्हि ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని గనక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్ గా మినిస్టర్ అవుతారని చెప్పాను. మీకు గుర్తుందో లేదో? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్ గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు ఆగిపోయింది బ్రిడ్జ్ వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం. అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక 12, ఇది ఒక 5, 17, తర్వాత అది ఒక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 months లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్ని కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఆ విధంగా. ఏదేమైనప్పటికీ అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రాంతంలో. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూటమి కలిసి ఉండాలని కోరుకోండి. అందరం, నేను అక్కడ రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ మనోహర్ గారు కానీ, రాజా గారు కానీ, అందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు, అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివిని రీతిలో చేస్తే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. కూటమి యొక్క బలం ఇదే. కేంద్రంలో చంద్రశేఖర్ గారు ఉన్నారు, రాష్ట్రంలో మేము అందరం ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అక్కడ మోడీ గారి నాయకత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధితోటి కార్యక్రమాలని పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మన గ్రామాల్లో
చక్కటి వాతావరణం తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కొలిపర గ్రామస్తులకు, పెద్దలకు, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. ఈ కార్యక్రమం అయినప్పుడు 42 రోజుల్లో R&B రోడ్డు పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంతెన పూర్తి అవ్వాలని ఇప్పుడే నేను అధికార యంత్రాంగానికి చెప్పాను. ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తి అయ్యేటట్టు మేమందరం కూడా కృషి చేస్తాం. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందున్నారు. ఒకరు రాయల మనోహర్ గారు అయితే రెండో వారు రంసాన్ చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతము ఇది ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ 2 మండలాల్లో ఈ యొక్క అభివృద్ధిని సాధించడం మరి ముఖ్యంగా మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతా ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షోద్గానాలు వెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఫేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకువెళ్లాలని సాధించాలని ఏ రకంగా అయితే ఎన్నికల ముందు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నింటినీ కూడా అమలుపరిచే రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం, పెన్షన్ కానీ ఈ రోజున ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు 1300 కోట్ల బకాయిలు తీర్చినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆ రకంగా ఈ రోజున రైతుల్ని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ